ఆ యువకుడి అరుపులు విని గ్రామస్తులు భయంతో ఆ బంగ్లా వైపు చూడడానికి కూడా సాహసించలేదు. కాని 2 రోజుల తర్వాత ఆ యువకుడి స్నేహితుడు రవి ఈ మిస్సింగ్ కేసును ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. రవి బంగ్లాలోకి ప్రవేశించాడు. మునుపటి రోజు రాత్రి కనిపించిన రక్తపు బొమ్మ ఇంకా అక్కడే ఉంది. అతను ఆ బొమ్మను చేతిలోకి తీసుకుని పరిశీలించగా దాని వెనుక చిన్న తాళం చెవి కనిపించింది. ఆ తాళం చెవిని ఉపయోగించి పక్కనే ఉన్న పాత చెక్క బీరువాను రవి తెరిచాడు. బీరువా లోపల అతని స్నేహితుడి పాత డైరీ లభ్యమైంది. అందులో చివరి పేజీలో ఇలా రాసి ఉంది: ఆమె నన్ను ఎప్పటికీ వెళ్ళనివ్వదు. అకస్మాత్తుగా వెనుక నుంచి తలుపులు దానంతట అవే మూసుకుపోయాయి. ఆ గదిలో చిక్కటి మురికి వాసన వ్యాపించింది. రవి పైకి చూశాడు. అతని స్నేహితుడి ఆత్మ పైకప్పుకు వేలాడుతూ అతని కళ్ళల్లోకి భయానకంగా చూస్తోంది. ఆ ఆత్మ గొంతులోంచి నీవు కూడా ఇక్కడే ఉండాలి అనే గుసగుస వినిపించింది. రవి డైరీని కింద పడేసి ఆ బంగ్లా నుంచి ప్రాణభయంతో బయటికి పరిగెత్తాడు. కాని ఆ గదిలోంచి తన స్నేహితుడి నవ్వు ఆ చీకటి గదిలోనే ఉండిపోయింది. రవి ఆ బంగ్లా నుంచి బయటపడ్డాడు. కాని ఆ భయంకరమైన అనుభవం అతని మనసును వదల్లేదు. అతను వెంటనే గ్రామంలోని పూజారి వద్దకు వెళ్లి ఆ బంగ్లా గురించి, అందులోని పీడ గురించి వివరించాడు. పూజారి, ఆ బంగ్లాలో 10 సంవత్సరాల క్రితం హత్యకు గురైన చిన్నారి బాలిక ఆత్మ ఉంది. ఆమెకు ఆడేందుకు తోడు కావాలి అని తెలిపారు. ఆ ఆత్మ శాంతించడానికి ఆమెకు ఇష్టమైన కొత్త బొమ్మను బంగ్లాలో ఉంచి ప్రత్యేక పూజ చేయాలని పూజారి సలహా ఇచ్చాడు. రవి పూజారి ఇచ్చిన మంత్రించిన నీటిని తీసుకుని మరుసటి రోజు ఉదయం బంగ్లాకు చేరుకున్నాడు. అతను ధైర్యం తెచ్చుకుని కొత్త బొమ్మను లోపల ఉంచి పూజారి చెప్పినట్లుగా ఆ నీటిని అంతా చల్లాడు. అప్పుడు బంగ్లా లోపల నుంచి చిన్నారి బాలిక సంతోషంగా నవ్విన శబ్దం వినిపించింది. వెంటనే ఆగిపోయింది. ఆ క్షణంలో బంగ్లాపై ఆవరించిన చీకటి మబ్బులు విడిపోయి వెలుతురు ప్రసరించింది. అరుపులు, గుసగుసలు ఆగిపోయాయి. రవి 10 నిమిషాలు అక్కడే నిలబడి శాంతిని నిర్ధారించుకున్న తర్వాత ఆ బంగ్లా గేటును శాశ్వతంగా మూసివేశాడు. ఆ రోజు నుంచి ఆ బంగ్లా ఎప్పుడూ ఎలాంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఆత్మకు శాంతి లభించిందని గ్రామస్తులు నమ్మారు.